కీర్తన సంఖ్య 62. ఈ కీర్తనలో 12 వర్సెస్ ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 7 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోచున్న కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటికై వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు తమ అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు ఆపదల మధ్య ప్రభు అయిన దేవుని రక్షణపై దావీదుకు ఉన్న నమ్మకం. అసలు ఎంత అద్భుతమైనటువంటి మెటాఫార్స్ వాడతారు చూడండి. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయనే నా ఆశ్రయదుర్గం, రక్షణకర్త, ఎత్తైన కోట. ఒరుగుచున్న గోడను పడబోచున్న కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు పడద్రోయ చూస్తురు. బహుశా ఒకవేళ ఏమన్నా అబ్షాలోము టైంలో ఏమన్నా రాశాడా అని ఒక చిన్న డౌట్. ఎందుకంటే సందర్భము మనకు పూర్తిగా ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటికి, అంటే అతని స్టేటస్ నుండి, అతని అథారిటీ నుండి, అతని పవర్ నుంచి పడద్రోయడానికి ట్రై చేస్తున్నారు అన్న సెన్స్ ఇక్కడ కనపడుతుంది. అబద్ధం ఆడడానికి సంతోషపడతారు, కానీ నోట్లో శుభవచనం ఉంటుంది, లోపల మాత్రం దూషిస్తారట. అందుకని దావీదు ఏమంటున్నా అంటే, ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుని నమ్ముకో, మౌనంగా ఉండు అని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. అంటే హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. ఆశ్రయదుర్గమట, రక్షణాధారమట, ఎత్తైన కోటట, రక్షణకు మహిమకు దేవుడే ఆధారమట. అసలు ఎంత అద్భుతమైనటువంటి అచంచలమైన విశ్వాసం అని చెప్పాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుని ఎంత నమ్మాడో, దేవుని యందు ఎంత ఆశ్రయించాడో అది మనల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత భాగం 8 నుంచి 10 వచనాల వరకు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్యపెట్టకుడి. ఇప్పుడు దావీదు దేవుని యందు తాను విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా రికమెండేషన్ చేస్తూ ఉన్నాడు. మీరు సామాన్యమైన బలహీనమైన మనుషులపై ఆధారపడతారు ఎందుకు, దేవునిపైన ఆధారపడండి అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, మీ హృదయములు కుమ్మరించుడి అని అంటున్నాడు. ఎందుకంటే దావీదుకి అది అలవాటు. భలే చెప్పాడు చూడండి మనుషుల గురించి. ఏమన్నాడు? అల్పులైన వారు వట్టి ఊపిరి, గలునైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వాళ్ళందరూ తేలిపోతారు, వట్టి ఊపిరి కంటే అలకనగా ఉన్నారట. మనం ఎంత త్వరగా వీటిని గ్రహిస్తే అంత మంచిది. అప్పుడు మనకు క్షేమం ఉంటుంది. తర్వాత భాగం 11, 12 వచనాలు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. దావీదు వాళ్ళు మంచి మాట అన్నాడు చూడండి. ఆయనకి వినపడిందట. ఏమని వినపడింది? బలము తనది అని దేవుడు చెప్పాట, దాన్నే 2 సార్లు చెప్పాట. మనకు కూడా వినపడితే బెటర్ ఏమో. ఇంకా మళ్ళా ఏం వినపడొద్దు, కానీ లేఖనాల్లో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం 100 సార్లు చదువుకోవాలి. మనం ఈ మాట కూడా ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత మంచిది. దేవుడే సర్వశక్తిమంతుడు. అందుకని ఈ భాగానికి ఏం పెట్టానంటే, సర్వశక్తిమంతుడైన ప్రభు ప్రజలకు వారి వారి పనులు బట్టి ప్రతిఫలం ఇస్తాడు. ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరు, శీర్షిక పేరు, అంశం పేరు ఏంటంటే
బలహీనమైన మానవుని కంటే సర్వశక్తిమంతుడైన దేవునిపై నమ్మకం ఉంచడం చాలా మంచిది. మనుషులపై కంటే కూడా దేవునిపై ఆధారపడడం, దేవుని ఆశ్రయించడం, దేవుని నమ్ముకోవడం చాలా. మనుషులు మనకు మోసం చేయొచ్చు, మనుషులు మనను తప్పిపోవచ్చు, అన్ఫెయిత్ఫుల్గా ఉంటారు. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. వాట్ ఎ గాడ్ వీ హ్యావ్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.